నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం 18వ శ్లోకం నుండి. ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గూర్చి, జ్ఞానమును గూర్చి, జ్ఞేయమును తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపము గురించి సంక్షిప్తంగా వివరించితేని ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొని నా భక్తుడు నా స్వరూపముని పొందును. ప్రకృతిం పురుషం చైవ విద్యానాదీవుభావపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి, పురుషుడు అను రెండును అనాది అయిన సనాతనమైనవనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములు అన్నీను ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఎరుంగుము. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతి హేతువనియు సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మే హేతువనియు చెప్పబడుతున్నది. పురుషః ప్రకృతిస్థో హి భుక్తేం ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసత్యో నిజన్మసు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. ఉత్తమాధమ జన్మలకు కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన అణుమంతనియు అన్నిటినీ ధరించి పోషించువాడగుట వలన భర్త అనియు జీవరూపంలో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుతున్నాడు. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయో భూయోభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును గుణ సహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనిన వాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయముల యందు చూతురు. మరికొందరు జ్ఞానయోగము ద్వారాను, మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. అన్యేతేవమజానంతః శ్రుత్వాన్వేభ్య ఉపాసతే తేపి తాతిరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. కానీ ఈ సాధన మార్గములను గురించి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదు. ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్ధిద్ధి భరతర్షభ. ఓ అర్జున,
ఆ స్థావర జంగమ ప్రాణులన్నీను క్షేత్రజ్ఞ సంయోగము వలనని ఉత్పన్నమగునవి ఎరుంగుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం విన్యస్సత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. నశ్వరములైన చరాచర భూతముల ప్రాణులయందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుడు చూచువాడే నిజమైన ద్రష్ట. సమం పశ్యన్ హి సర్వత్ర సమస్వస్థితమీశ్వరం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్వాత్మానాత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణులయందును సమభావంతో నుండి పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు గాడు, అనగా తనకు తాను నాశనం చేసుకునేవాడు గాడు. అందువల్ల అతడు పరమగతిని పొందను. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్తయనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. యథాభూత పృథక్ భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేరువేరుగా గోచరించుతున్న ప్రాణులన్నీను ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నవనియు అట్లే అవి అన్నీను ఆ పరమాత్మ నుండే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది సనాతనుడు ఒకట వలనను నిర్గుణుడు ఒకట వలనను ఎట్టి కర్మలకును కర్త కాడు కనుక కర్మల అతనివి ఏమాత్రమును అంటవు. యదా సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సర్వత్ర ఇతర మహాభూతములయందు వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మముగట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహములయందు స్థితమయ్యున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికి అంటవు. గుణదోషములను దానికి అంటవు. యథా ప్రకాశత్యేకః కృష్ణం లోకమిం రవిః క్షేత్రం క్షేత్రై తథా కృష్ణం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చుతున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణులయందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింప చైతన్యవంతముగా చేయుచున్నది. క్షేత్రజ్ఞయోరేవం అంతరం ధ్యాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చయే విదుర్యాంతి తే పరం. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీత సుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ సంవాదే క్షేత్రజ్ఞ విభాయోగో నామ త్రయోదశోధ్యాయః. 13th chapter over. Thank you, subscribers and viewers.